హాయ్ అండి. ముందు వీడియోలో కుర్తీ టాప్ ఎలా కట్ చేసుకోవాలో చూసాం కదండీ! ఈ వీడియోలో ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ వైపు లైనింగ్ పీస్ పెట్టి అటాచ్ చేసుకోవాలండి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్లు ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి. నెక్ అయితే కట్ చేసుకోకూడదండి. లైనింగ్ పీస్ కట్స్ దగ్గర చివరిని ఒక 1/2 ఇంచు ఫోల్డింగ్ చేసి మడతపెట్టి లోపలికి కుట్టుకోవాలి చూపిస్తున్నట్టుగా. దీనికి క్యాన్వాస్ తీసుకుని ఒక 6 ఇంచెస్ పెట్టుకున్నాం కదండి, నెక్కి షోల్డర్కి కలిపి క్యాన్వాస్ డబుల్ ఫోల్డింగ్ మీద వేసుకొని 6 ఇంచెస్ పొడవు మార్క్ చేసుకోవాలండి. 3 ఇంచెస్ వెడల్పు అలా మార్క్ చేసుకుని బాక్స్లో కుట్టుకున్న తర్వాత 3.5 ఇంచెస్కి మళ్ళీ మార్క్ చేసుకోవాలి. ఈ 3.5 ఇంచెస్లోనే కర్వ్స్ అనేవి వస్తాయండి. మార్క్ చేసుకున్న తర్వాత రౌండ్ స్కేల్ సహాయంతో రౌండ్ అన్న తీసుకోవాలి. ఈ రౌండ్ తీసుకున్న తర్వాత లోపలికి ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకుని కర్వ్స్ అన్నది డ్రా చేసుకోవాలండి. కర్వ్స్ ఇలా డ్రా చేసుకున్న తర్వాత చూపిస్తున్నట్టుగా వీడియో మీకు చూస్తే క్లారిటీగా అర్థమవుతుందండి. కింద ఒక డ్రాప్ షేప్ పెడుతున్నాను నేను. ఇలా మెయిన్ పీస్ మనం ఇలా క్యాన్వాస్ మీద గీసుకుని కట్ చేసుకున్న తర్వాత కింద సైడ్ ఒక 2 ఇంచెస్కి అదే 1.5 ఇంచ్కి మార్క్ చేసుకుని చిన్న సైజ్ బాదం షేప్ డ్రా చేసుకున్నానండి. ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా చుట్టూతో మార్క్ చేసుకుని క్యాన్వాస్ అన్నది కట్ చేసుకోవాలి. నీట్గా ఫ్యాబ్రిక్ మీద పెట్టి ఐరన్ చేసుకోవాలండి. లైనింగ్ మీద పెట్టి చూడండి, కట్ చేస్తే ఎలా ఉందో. ఈ మోడల్ అన్నది బాగుంటుందండి ఫ్రాక్స్కి కానీ కుర్తీస్కి కానీ. మనం సెక్యూర్గా లైనింగ్ పీస్ మీద కూడా పెట్టుకుని ఎలా అయితే మార్కింగ్ కట్ చేసుకున్నామో దాని మీద పెట్టి ఐరన్ చేసుకుంటే ఐరన్ దానికి అతుక్కుపోతుందండి. అలాగే బ్యాక్ నెక్ కూడా రౌండ్ నెక్ కూడా కట్ చేసుకుని రౌండ్ కూడా క్యాన్వాస్ వేసుకుని ఐరన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మెయిన్ పీస్ తీసుకుని మెయిన్ పీస్ రైట్ సైడ్ వైపు మనం కట్ చేసి పెట్టుకున్న క్యాన్వాస్ని దాని మీద పెట్టి అటు ఇటు కదలకుండా గుండు సూదులతో సెక్యూర్ చేసుకుని కర్వ్స్ ఎలా అయితే ఉన్నాయో అలా స్టిచ్ వేసుకోవాలండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ షేప్ ఎలా అయితే ఉందో అలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉంచుకుని మిగతాది కట్ చేసేసుకోవాలి. ఆ కర్వ్స్ మధ్య మధ్యలో కట్స్ అన్నది ఇచ్చుకుంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుందండి. ఒకసారి చూడండి ఎంత బాగా వచ్చిందో. ఒకసారి ఐరన్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ లుక్ అన్నది తెలుస్తుందండి. అలాగే బ్యాక్ సైడ్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. మనం ఈ అతికిచ్చిన క్యాన్వాస్ చివరిన మడత పెట్టి కుట్టుకుంటే హ్యాండ్ వర్క్ చేసుకోవచ్చండి. ఇలాగా కుట్టుకున్న తర్వాత 2 షోల్డర్ని జాయిన్ చేసుకోవాలి. కానీ జాయిన్ చేసుకోకముందు మనం కటింగ్లో నెక్ అన్నది 1/2 ఇంచ్ కట్ చేయలేదండి, అది ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అలా తగ్గించడం వల్ల నెక్ ఫిట్టింగ్ అన్నది బాగుంటుందండి. ఫ్రంట్ అలాగే కట్ చేసుకోవాలి, అలాగే బ్యాక్ కూడా కట్ చేసుకోవాలండి. 2 నెక్ షోల్డర్స్ని జాయిన్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలండి. హ్యాండ్స్ మనం స్టిచ్ చేసుకున్న హ్యాండ్స్ని లోతున్న వైపుకి ఫ్రంట్ పార్ట్కి, లోతు తీలేంది బ్యాక్ పార్ట్కి వచ్చేలా పెట్టుకుని స్టిచ్ అనేది వేసుకోవాలండి. మిషన్ మీద ఏదైనా కుట్టేటప్పుడు డబుల్ స్టిచ్ అనేది వేస్తే స్టిఫ్గా ఉంటుందండి. చూడండి, ఒక మడత కానీ ఏమీ లేకుండా పర్ఫెక్ట్గా హ్యాండ్స్ అతికించుకున్నాము. ఇలా కుట్టేసుకున్న తర్వాత మనం ఎంతైతే లూజ్ కావాలో అంత పెట్టి కుట్టు వేసుకోవాలండి. మనకి ఎంత అది మీద ఉందో, లేకపోతే మనము కట్ చేసుకునేటప్పుడు 2 ఇంచెస్కి కట్ చేసుకున్నాం కదండి, ఆ 2 ఇంచెస్ ఇక్కడ పెట్టుకుని అయినా స్టిచ్ చేస్తే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. కట్స్ దగ్గర మనం ఎక్కడైతే డాట్ పెట్టుకున్నాం కదండి, కట్స్ పెట్టుకున్నాం కదా, కట్స్ దగ్గర అక్కడికి ఆపేయాలండి. అక్కడ రఫ్ ఇచ్చుకుని వదిలేయాలి ఇంకా కుట్టు. అక్కడి నుంచి చిన్న కుట్టు కాకుండా మిషన్ మీద 5 నెంబర్ పెట్టుకుని కుట్టి వేసేసుకోవాలండి కాడి నుంచి కాడికి.
అలా కుట్టు వేసేసుకోవడం వల్ల కట్స్ అనేవి పర్ఫెక్ట్ ఫినిషింగ్ అన్నది వస్తుంది. ఒకసారి చూడండి, మీకు చూపిస్తాను. అలా పొడిగ్గా కుట్టేసేసుకుని కట్స్ ఇలా మడత పెట్టి కుట్టుకోవాలండి. తర్వాత మనం వేసుకున్న పెద్ద కుట్టు ఇప్పుకోవచ్చు. ఇలా స్టిచ్ చేయడం వల్ల ఫినిషింగ్ అనేది బాగుందండి. ఇది ఒక యూస్ఫుల్ టిప్ అండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. చూడండి, ఇలా కుట్లుక్కునేది ఉంటుంది కదండి, దాంతో 2 వేల మధ్యలోంచి లాగితే ఆ స్టిచ్ అనేది కనిపిస్తుందండి. దాని మీద నుంచి విప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. కట్స్ పని కూడా ఈజీగా అయిపోతుంది. 10 నిమిషాల్లో కట్స్ కుట్టేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్ అన్నది. ఆ చివరిని కూడా ఇంకొక కుట్టు అన్నది కుట్టుకోవాలండి. తర్వాత మనకి ఎంతైతే ఎన్ని అడ్జస్ట్మెంట్ స్టిచెస్ కావాలంటే అన్నీ వేసుకోవచ్చు. చివరిని ఖర్చు లోపలికి మడత పెట్టి కుట్టుకోవడం వల్ల ఫినిషింగ్ బాగుంటుంది. అలాగే ఇది లోపల కుట్టడం అన్నది ఉండదండి. జిగ్జాగ్ మిషన్ లేని వాళ్ళు ఇలా ట్రై చేయండి. బ్యాక్ సైడ్ డాట్స్ వేసుకుంటే ఫిట్టింగ్ అన్నది బాగుంటుందండి. నేనైతే 8 ఇంచెస్ లాంగ్ పెట్టుకుని నెక్ దగ్గర నుంచి 8 ఇంచెస్కి 5.5 నుంచి కిందకి 8 ఇంచెస్ వరకు పెట్టుకున్నానండి. 8 పెట్టుకోండి. మీకు హైట్ తక్కువ అయితే 7 ఇంచెస్ అయినా పెట్టుకుని డాట్స్ అన్నది వేసుకోవచ్చండి బ్యాక్ సైడ్. అలా వేసుకోవడం వల్ల ఫిట్టింగ్ అన్నది బాగుంటుందండి. చూడండి ఒకసారి పిక్చర్లో ఎంత బాగున్నదో ఫినిషింగ్, ఫిట్టింగ్ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.